హలో ఎవ్రీవన్. మన ఇంట్లో చెట్లకి ఒక చిన్న పువ్వు పూసినా, ఒక చిన్న కాయ కాసినా అది మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అంటే 6, 7 ఏళ్ల కిందట మామూలుగా బంగినపల్లి బయట నుంచి తెచ్చుకొని తిన్నప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే కాయ తినేసిన తర్వాత టెంకని భూమిలో పాతింది. ఆ పాతిగా వచ్చిన మొక్క ఇదే మొక్క. దీనికి 5 ఏళ్ళు కరెక్ట్గాను. లాస్ట్ ఇయరే కాయడం మొదలుపెట్టింది ఫస్ట్ పూత. కానీ లాస్ట్ ఇయర్ ఏంటంటే చెట్టుకే పండితే చాలా బాగుంటుందేమో అని అత్యుత్సాహంతో వదిలేశాను. వర్షాలు పడి మొత్తం కాయలు 4 పురుగు వచ్చేసాయి. పెద్ద సైజే వచ్చాయి కానీ ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేదు. చాలా బాధగా అనిపించింది. ఇయర్ ఏంటంటే కాస్త పండు వాసన అంటే కొంచెం మారుతున్నప్పుడే కోసేద్దాం అని అనుకున్నాము. అసలు మొత్తం పోతంతా రాలిపోయింది. మా గార్డెన్ అతను వెతికితే ఒక 2 కాయలు దొరికాయి. ఇగో ఇది ఒకటో కాయ, ఇంకొకటి రెండోది ఉంది. అంతే. ఈ సంవత్సరం కాసిన 2 కాయలు. ఈ రెండింటిని అపురూపంగా ప్రతిరోజు చూసుకుంటూ ఉన్నాను. ఉన్నాయా కాయలు, పడిపోయాయా, ఎలా ఉన్నాయని చెప్పని చూస్తూ ఉంటాను అనమాట. ఫైనల్గా 2 కాయలు చేతిలోకి వచ్చేసరికి ఎంత హాయిగా అనిపించింది అంటే, అబ్బా మా చెట్టుకాయ బంగినపల్లికాయ అని చెప్పని దీన్ని మన ఇంట్లోనే పండించి మగ్గ పెట్టుకుందాము, చెట్టుకే మగ్గి తినక్కర్లేదు అని చెప్పని కోసిన తర్వాత ఏంటంటే కాటన్ బాక్స్లో పెట్టి పేపర్ చుట్టేసి కొంచెం గడ్డి లేకపోతే ఏదైనా ఎండిన ఆకులు అలాంటివి పెడితే కనుక పండుతుందమ్మా, చెట్టు కుంచితే పురుగు పట్టేస్తుందంటే సరే అని కోసాను. మీరు కూడా ఎవరైనా అంటే మందులు వేయకుండా పండిన పంట కాబట్టి మనకి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో చెట్లు ఇప్పుడిప్పుడే ఉంటే కనుక ఒకవేళ అంటే కొత్త చెట్లు ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి. అలా ఉంటే కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి. లేకపోతే మీరు ఏదైనా పచ్చికాయలు బయట నుంచి కొనుక్కున్నా కూడా ఇలా కాటన్ బాక్స్లో పెట్టి గడ్డేసేసి చక్కగా పేపర్ చుట్టేస్తే కనుక తొందరగా పండుతాయి. సో అలా పండి తిన్న ఆనందం వేరే లెవెల్. మళ్ళీ పండిన తర్వాత కాయ ఎలా ఉందని మీకు తప్పకుండా షేర్ చేస్తాను. పురుగు పట్టకుండా కాయ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.